హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ లిటిల్ వరల్డ్. ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదండి, మా చిన్నన్నయ్య అయితే వచ్చాడని, ఇక్కడ నుండి అయితే దుబాయ్ అయితే వెళ్తున్నాడని. ఇంకా అన్నయ్య వచ్చాడు. ఇంకా వీడియో ఏమీ తీయలేదు, మేము వచ్చేటప్పటికి అన్నయ్య ఉన్నాడు. ఇంకా అమ్మ అయితే ఈరోజు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా అందుకే లగేజ్ అంతా కూడా ప్యాక్ అయితే చేసాం. ఇంకా అన్నయ్య బావగారు వెళ్ళి అమ్మని బస్ ఎక్కించేసి వస్తారు. చెప్పాను కదండి, నాన్నకు కూడా కొంచెం హెల్త్ అది బాగుండట్లేదని. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలాగా మేము వెళ్ళాం కాబట్టి ఇక కొన్ని రోజులు అక్కడే ఉంటాము, ఒక 1 మంత్ అలా. ఇంకా అందుకే అమ్మ అయితే ఇంటికి వెళ్తున్నారు. మేము ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజు మాత్రం అమ్మ ఉన్నారండి. ఇంకా రెండో రోజు అయితే బయలుదేరిపోయారు. ఇంకా అదే రోజు ఇంకా అంటే నైట్కి అదే 12కి ఆ టైంకి ఇంకా అన్నయ్య కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా బెంగళూరు నుండి అన్నయ్యకి ఫ్లైట్. అన్నయ్యకైతే ఫ్లైట్ 4కి అండి. కానీ ఈ టైంకి బయలుదేరితే కానీ ఇంకా చెక్కింగ్ అదంతా కూడా ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో. ఇంకా అదంతా అయ్యేటప్పటికి కొంచెం టైం అయితే పడుతుందంట, ఒక 2-3 అవర్స్ పడుతుందంట. అందుకని చెప్పేసి ఇంకా అన్నయ్య అయితే ఇంకా 12 ఆ టైంకి అయితే వెళ్ళిపోతాడు అన్నయ్య కూడా. ఇంకా వీళ్ళిద్దరూ చూడండి, ఇక్కడ నేను వెళ్తానని మా పాప అంటుంది, నేను కూడా వెళ్తానని మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా అంటున్నాడు. ఇంకేటొచ్చి మా అబ్బాయికి ఏం అర్థం కాలేదు. ఇంకా ఆయన కూడా రెడీ అయిపోయి చెప్పులైతే వేసేసుకున్నాడు. ఇంకా అది ఇది చెప్పేసి నేను అయితే లోపలికి తీసుకొచ్చేసాను. అన్నయ్య కూడా ఇంటి దగ్గర నుండి లగేజ్ అదంతా ప్యాక్ చేసుకొచ్చేసాడు. ఇంకా మేమైతే ఇంకా అన్నయ్య వెళ్తున్నాడని చెప్పేసి మేమైతే పడుకోలేదు, మేము పడుకోలేదు. ఇంకా బాబు పాప వీళ్ళు కూడా పడుకోలేదు. ఇంకా వాళ్ళ చిన్న మామకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా, ఇంకా వాళ్ళు కూడా మెలకుగానే ఉన్నారు. ఇంకా అన్నయ్య అయితే ఇంకా క్యాబ్ అది బుక్ చేశాడండి పెద్దన్నయ్య, ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ వరకు అన్నయ్యకి. ఇదిగోండి ట్రాలీలో మొత్తం ఏవో చేసుకుని తీసుకెళ్తున్నాడు, కారము ఇంకా సున్నుండలు ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్తున్నాడు అనమాట. ఇంకా అక్కడ అవన్నీ కూడా దొరకవు కదా, అక్కడ ఏమన్నా తినడానికి దొరికినాయి అక్కడ చేసినవి ఉంటాయి కదా, అవి కొంచెం అంటే రెడీమేడ్ ఫుడ్లా ఉంటుంది ఎక్కువ. అదంతా హెల్తీ కూడా కాదు కదా. ఇంకా అందుకే వచ్చినప్పుడు ఇంకా అటువంటివి ఏమైనా ఉన్నా, ఇంకా కొబ్బరి నూనె లాంటివి, ఇంకా సోప్స్ ఇవన్నీ కూడా కొంచెం అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయంట. అందుకే ఇక్కడే కొనుక్కుని అయితే తీసుకెళ్తాడు. అన్నయ్య లగేజ్ తీసుకొచ్చేటప్పటికి ఆల్రెడీ పచ్చడి అవి కూడా ఏవో కొంచెం అయితే లీక్ అయినాయి. ఇంకా మేము వచ్చేటప్పటికి అమ్మ వాటన్నింటినీ కొంచెం తీసేసి క్లీన్ అది చేసి ఇంకా మళ్ళీ జాగ్రత్తగా అయితే పెట్టేశారు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అక్క బయట నుండి అయితే టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టింది. ఇంకా ఇంట్లో అంటే నిన్నటి వరకు కూడా ఇంకా ఇడ్లీ దోశ అవన్నీ వేసుకుని తిన్నామని చెప్పేసి ఇంకా బయట నుండి అయితే పెట్టింది. ఇంకా నేను కూడా ఇంకా పొద్దున్నే లేచి ఇంకా అంటే అక్కకి పాపతో సరిపోతుంది కదా, ఇంకా నేను బావగారికి మెయిన్ లంచ్ అది ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా దానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇంకా బయట నుండి అయితే పెట్టింది టిఫిను. ఇంకా మన సైడ్ అయితే కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం వేయించి అవి వేసుకొని అలా చట్నీ చేసుకుని తింటాం కదా, అక్కడైతే కొంచెం ఇవి కొబ్బరి, ఈ పల్లీలు కానీ వేపుడు శనగపప్పు ఇవన్నీ కూడా పచ్చి వేసేస్తారండి. పచ్చిమిర్చి ఇవి కూడా అన్నీ పచ్చిగా వేస్తారు. అది మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. అంటే అలవాటైతే ఏం తెలీదులేండి. ఇంకా ఇంట్లో టైం అది సరిపోవట్లేదు. బావగారికి అదే పొద్దున్నే చేసేయాలి కదా లంచ్ అది. ఇంకా అందుకని చెప్పేసి రోజు ఇడ్లీ అవుతుందని ఇంకా ఈరోజైతే అక్క బయట నుండి అయితే తెప్పించింది. మైసూర్ బోండా అదే మైసూర్ బజ్జీ, ఇంకా గారె. మాకైతే చాలా ఫుల్ అయిపోయినాయండి, అంటే ఎక్కువైపోయింది టిఫిన్ అది కూడా. ఎందుకంటే నేను ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినండి. అసలు నేనైతే ఒక 2 గారెలు ఒక బజ్జీ మాత్రమే తిన్నాను. నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినలేను. అసలు ఆ చట్నీ అదంతా కూడా ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ ఇంకా టిఫిన్ అయితే కొంచెం పర్వాలేదు. ఇంకా పిల్లలైతే ఇంకా తెలుసు కదండి, మ్యాక్సిమం పిల్లలు ఎక్కువ మా బాబుకైతే బజ్జీ, గార ఇలాంటివి అట్టు ఇలాంటివి బాగా ఇష్టపడతాడు. ఇంకా సేమ్ మా పాప కూడా అంతే. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా అక్క వాళ్ళ బాబు అయితే ఇంకా ఆయనకి ఈ బజ్జీలు గారెలు ఇంక ఇవి ఉంటే చాలు, అంటే బాగా తింటారనమాట వీళ్ళు, వాటిని ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి నచ్చలేని తెప్పించి మళ్ళీ ఇది చేయడం ఎందుకని ఇంకా అక్క అవి అయితే తెప్పించింది. రెడీగా అవే ఉన్నాయంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లేట్ అవుతుంది, డెలివరీ వచ్చేటప్పటికి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అక్క అవైతే పెట్టింది. ఇక్కడ చూడండి, ఇంట్లోనే ఉంటున్నారు కదా, బోరుగా ఉంటుందంట. ఇంకా నేనంటే కొంచెం పని చేస్తాను, ఇంకా అక్క పాపతో సరిపోతుంది. ఇంకా మాకంటే ఇలా గడుస్తుంది. ఇంకా వీళ్ళకైతే బాగా బోర్ కొడుతుందంట. టీవీ పెడితేనేమో ఇంకా అందులో ఓన్లీ ఖుషి ఛానలే వస్తుంది. ఖుషి ఛానల్ ఒకటి, నిక్ ఒకటి. ఇంకా మా బాబు అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అవి కూడా బోర్ కొడితే ఇంకా మా బాబు కూడా ఇంకా అల్లరి చేసేస్తాడండి. ఇంకా అందుకని చెప్పి వీళ్ళైతే మూవీ ఏదో పెట్టుకుంటున్నారు. అది మొబైల్ స్టాండ్కి ట్యాబ్ పెట్టేది పెట్టేసి పెద్దగా అదైతే సెట్ చేస్తున్నాడు అనమాట మూవీ అది చూడడానికి. ఇక్కడైతే వెదర్ చూడండి ఎంత బాగుందో. బెంగళూరులో నార్మల్గానే చల్లగా ఉంటుంది కదా క్లైమేట్ అది. ఇంకా మేము వెళ్ళింది అదే సమ్మర్లో అయినా సరే ఇంకా వర్షం అది పడుతుంది. అసలు చల్లగాలి అదంతా కూడా అట్మాస్ఫియరు, ఇంకా మొక్కలు అవన్నీ కూడా నాకు బాగా అనిపిస్తాయి. నేను ఎక్కువ ఈ నేచర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతానండి. అంటే నాకు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. అలా కూర్చొని కాఫీ కానీ టీ కానీ అలా తాగుతూ ఇంకా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకు ఎక్కువ అయితే. ఇంకా నేను టైం కేటాయించుకునేదైతే ఇంకా అదొక్కటేనండి. నేను అదొక్కటే బాగా ఇష్టపడతాను.
ఇక్కడ చూడండి అసలు వెదర్ ఎంత బాగుందంటే అసలు చల్లని గాలి, లైట్గా వర్షం హెవీగా కాదు కానీ లైట్గా అయితే పడుతుంది. ఇంకా అక్కనైతే ఇంకా అక్కనే పెట్టమని నేను కాఫీ, అక్క అయితే బాగా పెడతారండి కాఫీ. ఇంకా చల్లని గాలిలో ఆ వేడి వేడి కాఫీ తాగుతూ మేమైతే మా కోసం కొంచెం టైం అయితే కేటాయించుకొని ఇంకా అక్కడ చైర్స్ అయితే వేసుకొని కూర్చున్నామండి. ఇంకా ప్రతిదానికి వీడియో ఎందుకు తీయడం అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా పాప డైలీ ఏడుస్తుంది, ఇంకా నైట్ పడుకొనివ్వట్లేదు అని చెప్పేసి ఇంకా అక్క అంటే డిస్టర్బెన్స్గా ఉంటే ఇంకా బావగారికి మార్నింగే లేచి అంటే ఎక్కువ వర్క్ ఉంటుంది బావగారికి, అందుకని చెప్పేసి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అక్క ఇంకా అలా ఆవిడ ఎలాగో పడుకొనివ్వట్లేదు కదా అని చెప్పేసి ఇంకా బయట సోఫాలో అయితే ఇంకా పడుకుంటామని చెప్పారు. ఇంకా మేము కూడా వేరే రూమ్‌లో పడుకుంటాం. నేను, బాబు అలా ఎందుకులే ఇంకా మేము కూడా ఇక్కడే పడుకుంటాం. ఇంకా అక్క ఒక్కటే హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా! ఎందుకంటే పిల్లలన్నాక వాళ్ళు ఆహ్, ఆహ్, అంటే వాళ్ళకి నచ్చిన టైంలో లెగిస్తారు, నచ్చిన టైంలో పడుకుంటారు. ఇలాగే పాలది కూడా తాగుతూ ఉంటారు కదా! ఇంకా మదర్‌కి అయితే అంటే నేను పడ్డాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసండి. ఎందుకంటే బాగా నీరసం వచ్చేస్తది. ఆ టైంలో పిల్లల్ని ఎత్తుకోవాలన్నా, ఊరుకోబెట్టాలన్నా నిజంగా పోస్ట్ పార్టమ్ ఆహ్, ఆహ్, డిప్రెషన్ అంటారు కదా! అదైతే ఒంటరిగా ఉన్న అంటే ఎవరు హెల్ప్ లేని వాళ్ళకైతే ఆ డిప్రెషన్ చాలా అంటే చాలా ఉంటదండి. ఎందుకంటే నేను కూడా ఇద్దరు పిల్లలతో నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి అదేంటనేది నాకు కూడా బాగా అర్థమైంది. ఇంక అందుకని చెప్పేసి ఇంకా కొంతసేపు పాపని నేను ఎత్తుకున్నాను. కొంతసేపు అక్క ఎత్తుకుంది. ఇంక అలా ఉంది. ఇంకా మా పాప అయితేనండి అసలు బాడీగార్డే. అసలు వాళ్ళ చెల్లి మెలుకువగున్నంత సేపు 2 అయినా, 3 అయినా అసలు అలా కూర్చుంటదండి. ఆడిస్తది, ఎత్తుకుంటది సోఫాలో ఇలా పట్టుకుని, "ఆ తల్లి" అది ఇది ఎన్ని కబుర్లు చెప్తదోనండి నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నేను నాకు తెలిసి నేను మామూలుగా నార్మల్‌గానే నేను సైలెంట్ అండి. మా ఇంట్లో ఎవరడిగినా అదే చెప్తారు. ఇంకా ఆ వేలోనే నేను ఉంటానంటే చిన్నప్పటి నుండి నాకు అలా అలవాటు. కానీ మా పాపను చూస్తే అంటే నాకు రివర్స్. నేనెలానో నాకు రివర్స్ అండి మా పాప. ఒక్కసారైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. అంటే కొన్ని కొన్ని పిల్లల నుండి కూడా మనం కూడా అంటే పెద్దవాళ్ళ నుండి పిల్లలు నేర్చుకోవడం కాదండి. పిల్లల నుండి కూడా పెద్దవాళ్ళైతే చాలా చాలా నేర్చుకుంటారు. నేను మా పాపను చూసైతే నాకు కొన్ని కొన్ని విషయాల్లో అయితే ఆహా! ఇలా ఉండాలా, అలా ఉండాలా అని కూడా నాకు అనిపిస్తదండి. ఇంకా అలా బాడీగార్డ్‌లాగా అలా కూర్చునేది మా పాప అయితే. అస్సలు పడుకునేది కాదు. మా అక్క తేజు పడుకో పడుకో అంటే 3:30, 4, 5 ఆ టైంకి అయితే పడుకునేదంట. ఇంక అక్క మార్నింగే లేచి ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేయాలి కదా! అని చెప్పేసి అక్క అయితే నన్ను లేపేది కాదు. ఇక్కడ చూడండి టైం అయితే 3 అయింది. ఇంకా నేను ఇంకా కొంచెం మెలుకువ వచ్చి చూస్తే ఇంక అక్క అలా ఎత్తుకొని కూర్చుంది పాపం. ఇంకా నేను తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నేను చూసుకున్నాను. ఇంకా చూడండి ఎలా చూస్తుందో. ఇంకా ఎప్పటికో పడుకుందంటండి. 5:36 ఆ టైంకి పడుకుందంట. ఇంకా అక్కకైతే అస్సలు నిద్రే లేదు. ఇంక అక్క నేను చెప్పాను ఇంకొంచెం పడుకో అక్క అని చెప్తే ఇంకా పడుకున్నారు. ఇంకా నేను లేచాను. ఇంకా లేచి బ్రష్ అది చేసేసుకుని అక్కడికే వంట అయితే అయిపోయిందండి. ఇంకంటే కొంచెం వ్లాగ్స్ అవి షూట్ చేయడం కుదరట్లేదు. ఇంకా తర్వాత పిల్లలు లేచారు. బ్రష్‌లు అవి అయినాయనమాట. ఇంకా ఇక్కడ కొంచెం వంటది అయిపోయిన తర్వాత ఇంకా బావగారికి బాక్స్ అది పెట్టేసి ఇంకా నేనైతే కొంచెం రిలాక్స్‌గా ఇంకా అలా కూర్చున్నాను. ఇంక ఈలోగే మా పాప ఇంకా పిల్లలు కూడా లేచిపోయారు. బ్రష్‌లు అవి అయితే చేసేసుకున్నారు. ఇక్కడ నేనైతే ఇంకా తోమిన గిన్నెలన్నీ అయితే సర్దేస్తున్నాను. ఇంకా మిగిలిన గిన్నెలైతే కడగాలి. ఇంకా అన్నీ కూడా ఇవి సర్దేసిన తర్వాత ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కూడా ఖాళీ చేశాను. ఇంకా వంట ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి ఇంకా గిన్నెలైతే ఖాళీ చేస్తున్నానండి. అక్క అయితే చాలా నీట్‌గా చేసుకుంటారండి. మాక్సిమం ఇది ఎవరు చేసుకునేది వాళ్ళైతే అంటే ఎక్కడ ఏం పెట్టుకోవాలి, ఎలా సర్దుకోవాలి ఇవన్నీ కూడా బాగా తెలుస్తాయి కదా! నేనైతే అక్క ఎలా అయితే చేస్తదో అలా కొన్ని మాత్రమే అయితే చేయగలిగాను. ఇంకా అక్క అయితే చాలా బాగా సర్దుకుంటారండి. ఇంకా గిన్నెలు కడిగేసిన తర్వాత మొత్తం అవన్నీ కూడా బయట పెట్టేసి ఇంకా ఎండలో అయితే పెడతారు. ఇంకా అంటే గిన్నెల మీద ఏంటి వాటర్ డ్రాప్స్ అదే మరకలు అలా ఉండిపోతాయి కదండీ! ఇంకా అలా కూడా ఉంచనివ్వరు. బయట పెట్టేస్తే అవి చక్కగా ఆరిపోతాయి గిన్నెలు. ఇంకా తర్వాత అవి ఆరిపోయిన వెంటనే ఇంకా తెచ్చేసుకొని అయితే ఎక్కడ గిన్నెలు అక్కడ సర్దేసుకుంటారండి. పైగా కబోర్డ్స్ కదా! ఇంకా చక్కగా నీట్‌గా పెట్టుకుంటారనమాట. ఇంకా బయటైతే ఏ గిన్నెలైతే కనిపించవు. గిన్నెలు కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సారీ అండి ఫాస్ట్ ఫార్వర్డ్‌గా పెడుతున్నాను. అంటే వీడియో మరీ లెంతీ అయిపోతది. ఇంకా అంటే మిగిలింది కవర్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది అయిపోతదని చెప్పేసి ఇంకా అంతా ఇందులో కవర్ చేస్తున్నాను. ఇంకా గిన్నెలయితే కడిగేసిన తర్వాత హ్యాండ్ వాష్ అది చేసేసుకొని ఇంకా సింక్ అది కూడా కడిగేసానండి. అన్నీ కడిగేసిన తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ అది చేసేసుకొని ఇంకా స్టవ్ కూడా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే లోపల ఆడుతున్నారండి. నేనైతే ఇంకా సెల్ఫీ స్టిక్ ఉంటది కదా! ట్రైపాడ్ ఇంకా అది పెట్టయితే ఇంకా వీడియో అంతా షూట్ చేసుకున్నాను. ఇంకా వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయారు. అస్తమానం టీవీ ఎందుకని చెప్పేసి ఇంకా మా బాబాయినైతే డ్రాయింగ్ వేయమన్నానండి. వేయమంటే చూడండి అదేదో పజిల్ అంట ఇంకేయో చెప్తున్నాడు. అవే ఇల్లు అంటున్నాడు. అవేమో అదే ఇంటి పైనుండే రేకులుంటాయి కదా! పెంకులు అవంట. అసల ఏయో చెప్తున్నాడండి. మా లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ అయిపోయిన తర్వాత నేను కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా పిల్లలకైతే ఇక్కడ స్నాక్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మనకి విలేజ్‌లో మామూలుగా డబ్బులిచ్చేసి అలా ఇలా కొనుక్కోమని అలా ఎక్కువ చేస్తామండి.
అంటే ఎక్కువ అలానే జరుగుతది. కానీ ఇంకా మా వదిన వాళ్ళ దగ్గర కానీ, మేము ఒకళ్ళ అక్క వాళ్ళ దగ్గర గానీ, వీళ్ళ దగ్గర ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళు స్నాక్స్ ఉంటాయి. ఇంకా స్నాక్స్ టైమ్ అంటూ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఇంకా మా పిల్లలు ఇంట్లో ఉండేదానికంటే మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర గానీ, ఇంకోళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర గానీ, ఇలా ఉంటే మాత్రం వాళ్ళకి కంపల్సరీ స్నాక్స్ టైమ్ అంటూ ఉంటదండి. ఇంకా ఉండాలి. ఎందుకంటే లంచ్‌కి, డిన్నర్‌కి కొంచెం చాలా గ్యాప్ ఉంటది కదా! కొంచెం కూడా కాదు. ఇంకా ఆ టైంలో ఇంకా స్నాక్స్ టైంలో కొంచెం వాళ్ళకేదైనా పెడితే కొంచెం గ్యాస్ అది కూడా ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఇంక ఎప్పుడైతే ఖాళీ కడుపుతో ఉంటామో అప్పుడు ఇంకా వాళ్ళు చిరాకుగా ఉంటారు, ఏడుస్తారు. ఇంకా ఆ టైంలోనే అవి తినాలి, ఇవి తినాలి, ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి అని బాగా పేచి అయితే పెడతారండి. ఇంకా మాకిక్కడైతే ఇదొక రూల్ అనమాట. కంపల్సరీ స్నాక్స్ టైమ్ అయితే ఉంటది. ఇంకా స్నాక్స్ టైంలో ఇంకా వాళ్ళకి ఇంట్లో ముందే తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి ఇంకా అవి కొంచెం, ఇవి కొంచెం ఇంకా మా అబ్బాయికైతే చాకోస్ వేశానండి. చాకోస్ ఫేవరెట్ అనమాట మా అబ్బాయికి. పాపకి కూడా ఇంకా తను చిక్కుడులవి ఇంకా అడిగిందని ఇంకా వీళ్ళిద్దరికి మాత్రం కొంచెం అవి పెట్టేసి ఇంకా మా బాబుకి మాత్రం చాకోస్ అయితే వేశాను. వీడియో అయితే ఇంతేనండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను పిల్లలతో ఇంకా అలా సరదాగా బయటకైతే వెళ్ళాను. ఇంకెక్కడికెళ్ళాం ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.